సో ఉప్పల్ ఎమ్మెల్యే గారు కార్పొరేట్ టికెట్ ఇచ్చేటప్పుడు కొన్ని టికెట్లు తప్పించారని, ఉద్యమకారులు వాళ్ళ టికెట్లు తప్పించారని, సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ అబ్సిగూడలో పడింది అని కూడా కావాలని ఇంటిలోనే ఓడగొడితే ఏంది పరిస్థితి అన్నట్టు కూడా చర్చ జరిగింది. సో ఇది కావాలని తప్పించారని ఒకటితో ఓడిపోయారు, పెద్ద ఇష్యూ కాదు. ఆ విషయంలో కేటీఆర్ కూడా మీ మీద చివాట్లు పెట్టారని ఒక అట్లాంటిది ఏం లేదు. 2016లో గెలిచిన కార్పొరేటర్లతోటి సఖ్యత సరిగా లేదు. 2018లో కూడా సఖ్యత అలాగనే ఉంది, అసలు కలుపుకొని పోవట్లేదు ఎమ్మెల్యే అనేది పెద్ద ఆరోపణ మీ మీద. ఎందుకలా? ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను అట్లా ఒకరు దూరం పెట్టడం దగ్గర పెట్టడం, నాకు అందరు కావాలి, అందరు దాకా తెచ్చుకుంటా, అట్లా ఏమి ఉండదు. ఎవరికి టికెట్ కావాలన్నా ఉప్పల మీద కన్నేస్తున్నారో టాక్ ఉంది. ఎందుకు మీరు బలంగా లేరా ఇక్కడ? మొక్కలు తల్లులకు ఇవాళ సామాన్య ప్రజలు వాళ్ళు బతకడమే కష్టంగా ఉంది, పిల్లలు చదువుకోవడం ఇంకా కష్టంగా ఉంది. తల్లిదండ్రిని చదవలేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో తల్లిదండ్రి మా కొడుకు ఇన్ని కష్టపడుతుంది, మేము ఎట్లా బతకాలని చెప్పి ఆలోచన చేసే సందర్భంలో గౌరవ పెద్దలు వారానికి 3 రోజుల కరెంటు చేయకపోతుండే, 4 రోజులు కరెంటుకి 3 రోజులు చేయకపోతే ఇండస్ట్రీ మూతపడే పరిస్థితి ఉంటుంది. మూతపడుతున్న సందర్భంలో కార్మికులు రోడ్డు మీద పడుతున్న సందర్భం ఉండే. అప్పుడు మేము ధర్నాలో పాల్గొని ఎన్నోసార్లు వాళ్ళతో పాటు చెల్లపల్లిలో కానీ ఇంద్రపాలు కానీ ధర్నాలు చేసి నేను కూడా పాల్గొన్నా. వాళ్ళతో నేను ఉన్న ఇండస్ట్రీ నడవడం కాకుండా కొత్త ఇండస్ట్రీస్ ఎన్నో వస్తున్నాయి. అమెజాన్ లాంటి కంపెనీలు మా గౌరవ కేటీఆర్ గారు అన్ని తిరిగి ఎన్నో ఇండస్ట్రీస్ పట్టుకొచ్చాడు, ఫ్రీదమైన ఇండస్ట్రీస్ తెచ్చిండు, ఇవాళ ఉపాధి కల్పిస్తూ ఉంటాయి. అట్లా ఉన్నాయి, డౌట్ లేదు. అట్లే ఉన్నాయి, మీరు మాట్లాడే మాట ప్రతి మాట అట్లే ఉంది తప్ప ఇంకోటి లేదు. ఈసారి ఏ ప్రతిపాదనతో మీరు ముందుకు మీరేం తెచ్చారని ముందుకెళ్తారు ఉప్పల్లో? 100% చెప్తాను. ఏం చెప్ప డిగ్రీ కాలేజ్ గౌరవ కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసిన 1.5 year కింద డిగ్రీ కాలేజ్ వచ్చింది. 5 డిగ్రీ కాలేజ్ వచ్చిందంటే ఒక డిగ్రీ కాలేజ్ మా దగ్గర వచ్చింది. అది నిజంగా అప్రిషియేట్ చేయాలి. గతంలో ఎవరు తేలే. మీరు దళిత బంధు పెట్టినటువంటి ఆవశ్యకత ఏం లేని వాళ్ళకి అన్నట్టు, లేని వాళ్ళకి కదా. అదే లేని వాళ్ళకైతే వాళ్ళు ఉద్యమకారులు ఏ పార్టీ అయినా ఎవరైనా కత్తే కదా. ఇప్పుడు జేఏసీలో ఉన్నది ఇచ్చినాము, వేరే పార్టీ వాళ్ళు ఉన్నది ఇచ్చినాము, వాళ్ళు లేని వాళ్ళే కదా. నిన్ననే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజెంట్ ఎంపీ ఈ నియోజకవర్గం నుంచి, సో మొత్తం మీద చూస్తే కేసీఆర్ చేసినటువంటి అవినీతిని తగ్గిస్తే 55 లక్షల మందికి పింఛన్ ఇవ్వచ్చు అని అంటారు. నిజమేనా? అంత అవినీతి జరుగుతుందా?